Hi, this is Dr. Pramila, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ మామ్ హాస్పిటల్. వన్స్ కన్సీవ్ అయిన తర్వాత చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. స్కాన్ చేయించుకోవాలా వద్దా, ఎప్పుడు చేయించుకోవాలి, ఎక్కువ సార్లు చేయించుకుంటే ఏమైనా అయిపోతుందా, లేదా అసలు చేయించుకోవచ్చా, ఇలాంటివి చాలా డౌట్స్ ఉంటాయి. చాలా మందికి భయం కూడాను, ఇదేదో పెద్ద రేడియేషన్ అని, ఇది చేయించుకుంటే ఏదో అయిపోతుంది, ఎక్కువ చేయించుకోకూడదు, అస్సలు చేయించుకోకూడదు, మరీ అవసరమైతే అప్పుడు చూడొచ్చులే అని కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు. అది కూడా తప్పే. యాక్చువల్గా మినిమం స్కాన్స్ అయితే కంపల్సరీ చేయాలి. అది ఎప్పుడు అంటే కన్సీవ్ అయిన వెంటనే. ఎందుకు, ప్రెగ్నెన్సీ ఎక్కడుంది, ఎన్ని వారాలు, ఎప్పుడు డెలివరీ అవ్వచ్చు అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే కొంతమందికి నెలసర్లు సమంగా రాకపోవచ్చు, ఇర్రెగ్యులర్గా ఉండొచ్చు. అలాంటి వాళ్ళలో ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎప్పుడు డేట్ ఆఫ్ డెలివరీ అనేది. సో మనం ఖచ్చితంగా ఎన్ని నెలలు అనేది క్యాలిక్యులేట్ చేయడానికి ఫస్ట్ ట్రైమెస్టర్ ప్రెగ్నెన్సీ అనేది ఎర్లీ స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ తర్వాత కంపల్సరీ చేయించుకోవాల్సిన స్కాన్స్ ఇవి నేను చెప్పేది. 4th మంత్ ఎంటర్ అయిన వెంటనే కూడా ఎన్టీ స్కాన్ అని ఒకటి చేస్తాం. ఎర్లీగా మనం ఏమైనా ఎనామలీస్ ఉంటే అవి డిటెక్ట్ చేయడానికి అండ్ ప్లెజెంటల్ పొజిషన్ తెలుసుకోవడానికి, మనకి ఇంకా రెస్ట్ అవసరమా, నార్మల్గా మూవ్ అవ్వచ్చా లేదా తెలుసుకోవడానికి. అండ్ తర్వాత ఎండ్ ఆఫ్ ది 5th మంత్ మనం టిఫా స్కానింగ్ ఒకటి చేస్తాం, ఎనామలీస్ ఏమైనా ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి. ఏమైనా ఎనామలీస్ ఉన్నాయి అని అంటే 18 to 20 వీక్స్ ఆ టైంలో చేయించుకుంటే మనం ఎర్లీగా డెసిషన్ తీసుకోవచ్చంట, వెదర్ మనం ఈ ప్రెగ్నెన్సీని మనం కంటిన్యూ చేయగలమా లేదా అనేది మనం డిసైడ్ అవ్వడానికి ఉంటుంది. అండ్ వీటి తర్వాత టిఫాలో సాధారణంగా అన్నీ అంటే హార్ట్కి సంబంధించిన విషయాలన్నీ తెలియకపోవచ్చు. అందుకోసం 24 వీక్స్ ఆ టైంలో 2D ఈకో అనేది అంటే ఫీటల్ యొక్క హార్ట్ ఎలా ఉంది అనేది చూస్తాం. దీనివల్ల ఎర్లీ కార్డియాక్ ఎనామలీస్ ఏమైనా ఉంటే, మేజర్ కార్డియాక్ ఎనామలీస్ ఏమైనా ఉంటే అవి తెలుస్తాయి. అండ్ తర్వాత గ్రోత్ స్కాన్ ఒకటి చేస్తాము. అది ఎప్పుడు అరౌండ్ 7th to 8th మంత్ ఆ టైంలో. ఎందుకని, తర్వాత గ్రోతింగ్ అంతా బాగుందా లేదా, రిక్వైర్డ్ వెయిట్ పెరుగుతుందా లేదా, ఏమైనా గ్రోత్ రిటార్డేషన్ అంటాం, బీపీ పెరగడం వల్ల కానీ, షుగర్ ఉండడం వల్ల కానీ, వేరే రీజన్స్ వల్ల కానీ, వేరే ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ కొన్నిసార్లు బేబీ మనం రిక్వైర్డ్ లెవెల్కి పెరగకపోవచ్చు. అలాంటప్పుడు దాన్ని IUGR అంటాం. అప్పుడు మనం కొన్ని సజెషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది, కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. సో వీటిని తెలుసుకోవడానికి గ్రోత్ స్కాన్ అనేది కంపల్సరీ ఉండాలి. అండ్ నెక్స్ట్ లాస్ట్లో 9th మంత్ కంప్లీట్ అవుతుంది, నియర్ టు టర్మ్ ఒక 10 to 14 డేస్ ముందే మనం ఒకసారి ఈ స్కాన్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకు అని అంటే అసలు బేబీ ఎలా ఉంది, ప్రెజెంటేషన్ హెడ్ కిందకే ఉందా లేదా బ్రీచ్లో ఉందా అనేది తెలుసుకోవడానికి. అండ్ ప్లెజెంటల్ పొజిషన్ అండ్ AFI లైకర్ ఎలా ఉంది, లోపల లిక్విడ్ ఎంత ఉంది అనేది తెలుసుకోవడానికి. అండ్ కార్డర్ ఆన్ ద నెక్ ఏమైనా ఉందా లేదా తెలుసుకోవడానికి. ఇంకా ఇలా దీనిని బట్టి మనం నార్మల్కి ఎలా చేయొచ్చా, లేదు ఆపరేషన్ చేయాల్సి ఉంటుందా అనేది తెలుస్తుంది. అండ్ ఫీటల్ హార్ట్ ఉందా లేదా, వీటిని తెలుసుకోవడానికి ఈ స్కాన్స్ తప్పకుండా చేయించుకోవాల్సినవి. వీటితో పాటు మీకు బీపీ కానీ